కలిగితే చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనిషికి అర్థం కావాలని, మనిషి దేవుని మనసు తెలుసుకోవాలని ఎన్నో రాపించాడండి. మనుషుల ఆలోచనలకు అందని విషయాలు కూడా దేవుడు రాపించాడండి. నా చిన్నప్పుడు నాకు పెద్దవాళ్ళు ఒక ప్రశ్న వేసేవారండి. రే, నువ్వు చదువుకుంటున్నావు కదరా, ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు అని అడిగేవారు. కోడి ముందా గుడ్డు ముందా అని అడిగారండి నన్ను. విత్తనం ముందా చెట్టు ముందా అని అడిగారండి. నేను కోడి ముందు అన్నాను అనుకోండి, కోడి రావాలంటే గుడ్డు ఉండాలి కదరా అని అనేవారండి. గుడ్డు ముందు అన్నాను అనుకోండి, గుడ్డు కోడి లేకపోతే వస్తుందా, కాబట్టి కోడే ముందు. ఇలాగా విత్తనం ముందా చెట్టు ముందా అని అడిగితే విత్తనం అన్నాం అనుకోండి, విత్తనం లేకపోతే చెట్టు ఎలా వస్తుంది అని అనేవారండి. చెట్టు అన్నాం అనుకోండి, ఎలా వచ్చింది విత్తనం లేకుండా చెట్టు అని అడిగేవారండి. ఇలా రకరకాల ప్రశ్నలు నాకు ఉండేటప్పుడు వీటికి సమాధానం ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం ఒకటైతే ఇంకొక సమాధానం ప్రశ్నగా అడిగేవారు. దానికి సరైన సమాధానం నా దగ్గర ఉండేది కాదు. నేను ఎప్పుడైతే పెద్దవాడిని అయినానో తర్వాత నాకు దేవుని గ్రంథం బైబిల్ అనేది నాకు ఇవ్వబడడం వల్ల అందులో మాటలు చదివిన తర్వాత నాకు అర్థమైందండి, దానికి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు వయసు వచ్చిన తర్వాత తెలిసింది. అది కూడా బైబిల్ చదవడం వల్ల. ఏంటా సమాధానం? కోడి ముందా గుడ్డు ముందా అంటే దేవుడు చెప్తున్నాడు, నేను పక్షిని సృజించాను. దేవుడు సమస్త ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షిని సృజించాడు. అంటే దేవుడు మొదట సృజించింది కోడినే తప్ప గుడ్డును కాదండి. గుడ్డునిచ్చే కోడులను దేవుడు సృజించాడు. అలాగే దేవుడు విత్తనములిచ్చి చెట్లను మొలిపించాడు భూమి మీద. భూమి మొలిపింపుగాక అని పలకగా భూమి నుండి చెట్లు వచ్చాయి. ఆ చెట్లకు విత్తనాలు ఉన్నాయి. అంటే చెట్లలో నుంచి విత్తనాలు వచ్చాయి తప్ప విత్తనంలో నుండి చెట్టు కాదు. మొదట దేవుడు సృష్టించింది చెట్టును అన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైందండి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలండి. ఈరోజు చదువుతున్న 10వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు స్కూల్ పాఠశాలలో చెప్పే పాఠాలలో ఒక విషయం ఉందండి. మనిషి గురించి చెప్తూ, మనిషి ఎలా పుట్టాడో తెలుసా, మనిషి ఎలా వచ్చాడో తెలుసా, ఇదిగోండి కోతి నుండి వచ్చాడు అని ఒక శాస్త్రవేత్త చెప్పారు. అదే డార్విన్ సిద్ధాంతం. ఒక మనిషి ఎలా వచ్చాడంటే మొదట కోతిలా ఉండేవాడు, ఆ కోతి కాస్త పరిణామం చెంది మనిషిగా మారాడు అని చెప్పేసరికి అది మనం అందరం నమ్మేశాం. నేను కూడా నమ్మేశానండి. ఎప్పుడైతే బైబిల్ అనే గ్రంథాన్ని నేను చదివానో అది చదివిన తర్వాత కోతి నుండి మనిషి రాలేదన్న సంగతి నాకు అర్థమైందండి. బైబిల్ చెప్తుంది, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే మనిషి పుట్టుక దేవుని వలన కలిగింది అని దేవుడు చెప్తున్నాడు. మరి కోతి నుండి పుట్టాడన్న సంగతి అబద్ధం అంటే ఖచ్చితంగా అబద్ధమేనండి. ఎందుకంటే ఈరోజు మనకి కళ్ళు ఏవైనా పోనాయి అనుకోండి, కళ్ళు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ, మన శరీరంలో ఉండి ఏ అవయవం పోయినా ఎవరి దగ్గర నుంచి తీసుకుంటామంటే వేరొక మనిషి నుంచి తీసుకుంటాం. మరి కోతి నుండి పుడితే వాటి నుండి తీసుకోవచ్చు కదా. అలా జరుగుతుందా అండి? ఏ జంతువుకైనా వేరొక జంతువు పుడుతుందా? ఇదిగోండి మా ఆవు ఒక మేకను కన్నది అని ఎప్పుడైనా మీరు విన్నారా? ఒక కుక్క పిల్లిని కన్నది అని మీరు విన్నారా? లేదండి. ఏ జంతువు ఆ జంతువునే. అది కూడా బైబిలే చెప్తుందండి. బైబిల్లో మొదటి పేజీలో ఆదికాండం అనే ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో మొదటి వచనాల్లోనే దేవుడు 30 వచనాల్లో ఈ మాటలు రాపించాడండి. దేవుడు తమ జాతి ప్రకారము అని చెప్పబడిందండి. అంటే ఏ జాతి ఆ జాతినే కనాలి. మనం ఈ మామిడి టెంకాయ వేసాం అనుకోండి, మామిడి చెట్టు పుడుతుంది. ఆ మామిడి చెట్టుకి మామిడి కాయలే కాయాలి. ఏ చెట్టు వేస్తే ఆ కాయలే, ఏ జంతువు అయితే ఆ జంతువే. కుక్కకు కుక్క, పిల్లికి పిల్లి, ఎలుకకు ఎలుక, మనిషికి మనిషి, జంతువుకి జంతువు. ఇదండి దేవుని యొక్క జ్ఞానం. బైబిల్ అనే జ్ఞాన గ్రంథంలో రాయబడ్డాయి. బైబిల్ అనేసరికి ప్రతి మనిషి ఎలా ఆలోచిస్తారంటే ఇదొక మత పుస్తకం అనుకుంటున్నారండి. కాదండి, మానవ బ్రతుకు పుస్తకం, దేవుని మహాజ్ఞానం గ్రంథం అది. కానీ మనుషులుగా మనం ఏమనుకుంటామండి, ఇదిగోండి ఇదొక పుస్తకం ఉంది, దైవ గ్రంథం. అలాగే క్రైస్తవులకి అది, ముస్లిమ్స్కి ఖురాన్, హిందువులకి రామాయణ మహాభారతం ఎలా అయితే ఉన్నాయో అలాగే క్రైస్తవులు కూడా బైబిల్ అనేది అలాంటిది అనుకుంటున్నారండి. కాదండి, ప్రపంచం మొట్టమొదటి పుట్టిన మనిషి నుంచి ఈ రోజు పుడుతున్న ప్రతి మనిషి చరిత్ర బైబిల్ అనే జ్ఞాన గ్రంథంలో ఉన్నాయి. అది మనం చదవగలిగితే చాలా విషయాలు తెలుస్తాయండి.
అంతకుముందు నేను చదువుకునేటప్పుడు పుస్తకాలలో ఇద్దరు సిద్ధాంతాలు చెప్పారండి. భూకేంద్ర సిద్ధాంతం అని, సూర్యకేంద్ర సిద్ధాంతం అని. అంటే దాని అర్థం ఏంటంటే, కోపర్నికస్ అనే వ్యక్తి శాస్త్రవేత్త ఈ భూమి సూర్యునికి మధ్యన ఉంది కాబట్టి భూమే కేంద్రం ఈ సర్వలోకానికి అని ఆయన చెప్పాడండి. ఇంకొక ఆయన కాదు అన్నిటికీ మూలం సూర్యుడే కాబట్టి ఇది సూర్యకేంద్ర సిద్ధాంతం అని చెప్పారండి. కానీ బైబిల్ చెప్తుంది భూమి అన్నిటికీ, భూమి ఆధారం. ఎందుకంటే ఈ భూమి మీద మనిషి ఉన్నాడు కనుక. ఆ భూమి ఎలా ఉందో తెలుసా అని ఒక శాస్త్రవేత్త బల్లపరుపుగా ఉందని, ఇంకొక ఆయన ఇంకో ఆకారంలో ఉందని, ఇంకొక ఆయన ఇదిగో రౌండ్గా ఉంది, గుండ్రంగా ఉందని చెప్పాడండి. ఇప్పుడు ఈ 500 సంవత్సరాల్లో. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే యోబు అనే గ్రంథంలో రాపించాడండి. ఏమని? నరులకు నివాస యోగ్యమైన భూగోళము, నరులకు నివాస యోగ్యమైన భూగోళము, భూమి గోళాకారంలో ఉంది అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. మరి అవి మనం చదువుతున్నామంటే అది మత పుస్తకంగా చూస్తున్నాం కనుకనే దేవుని జ్ఞానం మనకు అర్థం అవ్వట్లేదు. మనుషులు పరిశోధించి చెప్పాలి, కానీ దేవుడైతే చేశాడు కనుక ఖచ్చితంగా ఈజీగా చెప్పగలడు. మనుషులైతే పరిశోధన చేసి దీనికి ఎంత ఇది ఇలా ఉంది అలా ఉంది అని పరిశోధన చేసి చెప్పాలి, కానీ దేవుడు అలా పరిశోధన చేయవసరం లేదు. ఎందుకంటే చేసినవాడు ఆయన. చేసినవాడు చెప్పేది రైట్ అవుతుందా? చూసి చెప్పేవాడిది రైట్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు ప్రతి దాన్ని చేస్తున్నప్పుడు అది ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో చేశాడో, దాని ఆకారం ఎటువంటిదో బైబిల్లో రాయబడ్డాయండి. ఎందుకు రాశాడు ఇవన్నీ? మనిషిని సృష్టించడం కానీ, ప్రకృతిని కలిగించడం కానీ. ఎందుకు అంటే ఇదిగోండి, మనుషులమైన మనము దేవుడు ఆయన అని మనం తెలుసుకోవడానికి. చూడండి, ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరుంటున్న ఇల్లు నాది అన్నాను అనుకోండి, మీరు ఏమంటారండి? ఏదో ప్రూఫ్స్ చూపించు అంటారు. ఆధారం ఏంటి? మా ఇల్లు అండి ఇది అని చెప్తేప్పుడు నేను ప్రూఫ్స్ తీసుకుని వచ్చాను అనుకోండి, నా పేరు మీద ఉన్న డాక్యుమెంట్ తీసుకుని వచ్చి చెప్పినా అప్పుడు మీరు అంటారు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని మీరు చెప్తారు. అప్పుడు ఇంకొక ఆలోచన చేయగలుగుతా, అంటే ఇది నాదే ఇల్లు అని చెప్పడానికి మీ ఇంటిలో ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ అందరికీ తెలుసండి. చూడండి, మీ కరెంట్ వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ స్విచ్ ఉంది మీకు తెలుసండి. ఏ టీవీ స్విచ్ ఎక్కడ ఉందో, ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉందో, అన్ని స్విచ్లు మీకు తెలుసు. ఏ ప్లేస్ లో ఏమేమి వంటగదిలో ఏమేమి ఉన్నాయో, కారం ఎక్కడ ఉందో, ఉప్పు ఎక్కడ ఉందో అన్ని మీకు తెలుసు. ఎందుకంటే అది మీది కనుక, మీ ఇల్లు కనుక. ఒకవేళ బాబు మీ ఇల్లు అంటున్నావు కదా, ఇక మా ఇంట్లో ఏమేమి ఎక్కడ ఉన్నాయో చెప్పు అంటే నేను చెప్పగలనా అండి? చెప్పలేనండి. దేవుడు కూడా సమస్తంలో ఉన్న వీటన్నిటినీ కలుగు చేసిన వాడు నేనే అని చెప్పుకోవడానికి దేవుడు అన్నిటినీ బైబిల్ గ్రంథంలో రాపించాడు. నేనే దేవుడిని, కావాలంటే ఇదిగోండి మీ సృష్టిలో ఉన్న వాటి అన్నిటినీ కలుగు చేశాను, చూడండి నేను రాపించాను. దేన్ని ఎలా చేశానో, ఏది మొదటి చేశానో, ఏది చివరి చేశానో అన్నిటినీ దేవుడు రాపించాడు మనం తెలుసుకోవాలని. భూమి మీదకి వచ్చిన మనం, మనుషులుగా బ్రతుకుతున్న మనం, ఏదైనా పర్వాలేదు, ఏదైనా దేవుడే అనుకొని వెళ్ళిపోతున్న మనిషికి దేవుడు అంటే నేనునైనా ఇదిగో నీకు ఆధారంగా నేను ప్రకృతిని కలుగు చేసి దాని అంతటిని ఈ గ్రంథంలో రాపించాను. ఎలా ఏమేమి చేశానో, మనుషుల్ని ఎలా చేశానో, వీటన్నిటిని ఎలా సృజించానో, ఎందుకు సృజించానో కూడా దేవుడు రాశాడండి. ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు మనిషి కోసం సృజించాడు. మనుషులైన మనల్ని బైబిల్ చెప్తుంది నా జనులు నా నిమిత్తము అని చెప్పాడండి. తన మహిమ నిమిత్తం అంటే మనం మనుషుల్ని కలుగు చేశాడు దేవుడు. అంటే మనం భూమి మీద మహిమపరచవలసింది, గొప్ప పేరు తీసుకురావాల్సింది ఎవరికంటే దేవునికి. మనుషులుగా బ్రతుకుతున్న మనమే, మనకే మంచి పేరు లేకుండా పోయిందండి. ఎందుకంటే భూమి మీద ఎలా బ్రతకాలో మనకు తెలియదు కనుక. అందుకోసమే మహానుభావుడు దేవుడే పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి మనుషుల పాపం నిమిత్తం ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం బ్రతికినంత కాలం ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. పాపం అంటే ఏంటి? దేవుని మాట వినకుండా మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతకడమే. అసూయ, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు ఇలాంటివి పెట్టుకొని దేవుడెవరో తెలుసుకోకుండా సృష్టిలో ఉన్న వాటిని ఆరాధిస్తూ దేవుణ్ణే విడిచిపెడుతూ, తండ్రిని విడిచిపెడుతూ లోకంలో బ్రతుకుతున్న మనం మరణం తర్వాత ఖచ్చితంగా పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. మరి అటువంటి లోకం నుంచి మనల్ని తప్పించేది ఎవరు? మనకు మంచి మార్గాన్ని నేర్పించేది ఎవరు? మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ తండ్రి పరలోకమందు ఉన్నాడన్న సంగతి చెప్పేదెవరు? మనుషులుగా మనం ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నాం. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడు అంట. దేవుణ్ణి ఎవరైనా వెతుకుతారేమో అని, నన్ను వెతుకువారు కలరేమో అని పరలోకం నుండి ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయన యొద్ద నుండి మనం వచ్చామని, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో అని
ఆ దేవుడు బైబిల్ గ్రంథంలో రాపించాడు. అదేనండి బైబిల్ అంటే. అంతే తప్ప ఒక మతానికి, ఒక కులానికి, ఒక దేశానికి సంబంధించింది కాదండి. మంచి జ్ఞానము గల నిధి. దేవుని మనసులోని మాటలన్నీ, తాను ఏం చేశాడో మనుషుల కోసం, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అన్ని మాటలు రాయబడ్డ గ్రంథమే బైబిల్. అటువంటి మాటలు ఈ లోకానికి అందించడానికి వచ్చిన వారే యేసుక్రీస్తు ప్రభువు గారు. భూమి మీదకి వచ్చి మనుషుల పాపల నిమిత్తం తన ప్రాణం పెట్టి, రక్తం కార్చి, మరణించి, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ద్వారా పాప క్షమాపణ మనకు జరుగుతుంది. మరణం తర్వాత ఏ దేవుడైతే మనల్ని భూమి మీద పుట్టించాడో, ఏ దేవుడైతే మనకు అన్నిటిని అనుగ్రహిస్తున్నాడో ఆ దేవుని వద్దకు చెంతకు చేరుకుంటాం. ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించకుండా మనం చనిపోతే, మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంది. అదే నిత్య నరకం. అటువంటి శిక్ష నుంచి మీరందరూ తప్పించుకోవాలి. ప్రతి గ్రంథాన్ని పరిశీలించండి. సత్యమైన గ్రంథం బైబిల్ని కూడా చదవండి. బైబిల్లో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించి క్రీస్తును అంగీకరించవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.